ఏలూరు సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ ఓ క్రిమినల్ అని దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఎస్ఐని కొట్టిన నువ్వు డీజీపీని పోలీస్ వ్యవస్థను శాసిస్తుంటే ఛీ అనిపిస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారడమే ఆలస్యం, ప్రతి తప్పు బయటకు తీస్తాం, ఊరూరా తిప్పి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేలా చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మాట్లాడితే చాలు ఈ జగన్ తాను హైదరాబాద్ లో ఉన్నానని అంటున్నారు. తాను మీ నాన్నగారిల ప్రాజెక్టు మీద 6% కమిషన్ దోచుకెళ్లేదన్నారు. సీఎం పదవి చాటున 1000 కోట్లు దోచుకెళ్లేదని, సామాన్య కుటుంబం నుంచి వచ్చానని తెలిపారు. సినిమాలో సంపాదించిన డబ్బును కౌలు రైతులకు ఖర్చు పెడుతున్నానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 22,504 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4,754 కోట్లు అప్పు తీసుకున్నాం. ఇది ఎక్కడా కూడా బడ్జెట్ లో చూపించలా, బడ్జెట్ లో. నిజంగా రాష్ట్రాభివృద్ధికే నువ్వు 22,504 కోట్లు తీసుకుంటే ఎవరికి ఖర్చు పెట్టావు? ఎవరన్నా విద్యార్థులకు ఇచ్చావా? ఫీజు రీఎంబర్స్మెంట్ కి ఇచ్చావా? వసతి దీవెనకి ఇచ్చావా? ఉపాధి అవకాశాలు కల్పించారా? లేవు. మీరే విద్యార్థులు కదా, మీరు నిజంగా రుణం తీసుకోవాలి కాలేజ్ ఎడ్యుకేషన్ కి అంటే ప్రభుత్వాలు మేము కాలేజీలు మేము ఏమడిగితే నీ కోర్స్ సర్టిఫికేట్ చూపించాలి, ఏ కాలేజీలో చెప్తున్నావు చూపించాలి. అలాగే ఒక ఐటీ ఎంప్లాయ్ ఒక కార్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. కార్ అంటే నువ్వు ఓకే ఇస్తాను, పేపర్లు పెట్టు, ఇంత పేపర్ వర్క్ ఉంటుంది, కార్ చూపించాలి, ప్రూఫ్లు ఉంటాయి. అలాగే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ అయితే ఆ బిజినెస్ యాక్టివిటీ చూపించాలి. అంటే రుణం ఇవ్వాలంటే ఇన్ని చెయ్యాలి. మరి ఎక్కడా కూడా ఏ క్లారిటీ లేకుండా 22,504 కోట్లు ఎవరికి చూపించలేదు. ఇది కాగ్, ఇది కూడా తప్పు పట్టింది. నువ్వేం చేస్తున్నావు ఈ డబ్బుతోటి, ఎటువైపు వెళ్తుంది అని.